ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ హెడ్ అయిన శ్రీలక్ష్మి గారు. ముఖ్యంగా లేటెస్ట్ H1B రెగ్యులేషన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో, హౌ ఆర్ యూ? ఫైన్ మ్యామ్, హౌ ఆర్ యూ? గుడ్, థ్యాంక్ యూ. మ్యామ్, H1B వీసాలపై ట్రంప్ ఒక లేటెస్ట్ రెగ్యులేషన్స్ అండ్ రూల్స్ అనేవి తీసుకురాబోతున్నారు. అది కొంచెం స్ట్రిక్ట్గా ఉండబోయే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అండ్ యాజ్ ఏ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ దాన్ని లీడ్ చేసే హెడ్గా మీరు చెప్పండి, ఇంతకు ముందున్న రెగ్యులేషన్స్ ఏంటి, కరెంట్గా ఎటువంటి రెగ్యులేషన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయంటారు? సో మీరు విన్నది కరెక్టే. ఇప్పుడు అంతకుముందు ఉన్న రెగ్యులేషన్స్ ఏంటంటే కొంచెం ఈజీ టు గో రెగ్యులేషన్స్ ఉండేవన్నమాట. ఎంప్లాయర్ దగ్గర నుంచి మనము పేపర్ వర్క్ తెచ్చుకోవడం కానీ, H1B అప్లై చేయడం కానీ, అప్రూవల్స్ కానీ, పికప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ పెట్టడం కానీ, అవన్నీ చాలా కొంచెం ఈజీగా ఉన్నాయి. సో ఇప్పుడు బిడెన్ది రెగ్యులేషన్స్ మనకు ఆల్మోస్ట్ 19th of January వరకు ఉంటాయి. తర్వాత ట్రంప్ రెగ్యులేషన్స్లో స్పెక్యులేషన్స్ ఏమున్నాయి అని అంటే కొంచెం టఫ్గా చేయడము, H1B ప్రాసెస్ అనేది టఫ్గా చేయడము. కోటా ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ కోటా సిస్టంలోనే నడుస్తుంది ఇది H1B అన్నది. డిఫరెంట్ కంట్రీస్కి డిఫరెంట్ కోటాస్ అనేవి పెట్టడం జరిగింది. సో మన నేషనాలిటీకి ఇండియాకి వచ్చేవరకు more than 70% కోటా అయితే ఉంది. అది తక్కువ చేయడము, అమెరికన్స్కి కొంచెం కోటా సపరేట్ కోటా పెట్టడము అట్లాంటివి జరగచ్చు. అండ్ కొత్త రెగ్యులేషన్స్లో ఉండే కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటే కొంచెం టైటన్గా ఉండే వెరిఫికేషన్ చేయడం కానీ, మనకు ఒక ఎంప్లాయర్ ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ డాక్యుమెంటేషన్ అడగడం, లైక్ క్లయింట్ లెటర్స్ కానీ, వాళ్ళ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ కానీ, ఒక కాంట్రాక్ట్ లెటర్ కానీ, ఇవన్నీ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కొత్త రెగ్యులేషన్స్లో. సో దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ డెసిషన్ అనేది ఎఫెక్ట్ అయితే అవ్వదు, బట్ కొంచెం టైటర్ రెగ్యులేషన్స్ ఉండే ఛాన్స్ అయితే మనం చూసే అవకాశం అయితే బాగా ఉంది. అండ్ ట్రంప్ క్యాబినెట్లో ఉన్న రామస్వామి గారు కానీ, లేకపోతే ఈవెన్ ఎలాన్ మస్క్ అనే పర్సన్ అయి ఉండొచ్చు. అంటే 2 different బ్యాక్గ్రౌండ్స్ సంబంధించిన పర్సన్స్ వాళ్ళిద్దరు. అయితే ఒక పక్కన ట్రంప్ యొక్క ఈ క్యాబినెట్లో ఉన్న 2 పర్సన్స్లో కూడా ఇద్దరికి ఇండియన్స్ అనే వాళ్ళు ఒక రకంగా ఇంపార్టెంటే. బికాజ్ ఎలాన్ మస్క్ సంబంధించిన కొన్ని కంపెనీస్లో ఉన్న కీ పర్సన్స్ అంట ఇండియన్స్ సంబంధించిన వాళ్ళు. అండ్ హీ లుక్ అప్ టు ఇండియన్ ఇంజనీర్స్ మోస్ట్. ఎగ్జాక్ట్లీ. అండ్ రామస్వామి యాజ్ అగైన్ ఫ్రమ్ ఇండియన్ ఒరిజిన్ అనుకున్నట్లయితే 2 సైడ్ల నుంచి ఏషియన్ కంట్రీస్లో ఇండియాకి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి స్కోప్ ఉంది. బట్ అగైన్ ట్రంప్ అనే పర్సన్ కంప్లీట్లీ అపోనెంట్ టు చైనా. సో ఆన్ H1B వీసా ఇండియాకి పర్సంటేజ్ ఏమైనా పెంచే ఛాన్సెస్ ఉన్నాయంటారా నియర్ ఫ్యూచర్? అంటే ఇప్పుడు ఇలాన్ మస్క్ కానీ, మనము రామస్వామిని చూసుకున్నా కానీ, ఇంకా గూగుల్ CEO మనం ఎవరిని చూసుకున్నా కానీ వాళ్ళందరూ H1B మీద వచ్చిన వాళ్ళే. H1B మీద వేసుకొని అక్కడికి వచ్చిన వాళ్ళే. సో వాళ్ళు హైయెస్ట్ సపోర్ట్ అయితే వాళ్ళకు ఉంది H1Bకి. కానీ మన ట్రంప్ వచ్చేసరికి ఏంటంటే ఆయన కూడా కాంట్రాగా మాట్లాడట్లేదు. నాకు H1B హోల్డర్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ కంట్రీ గ్రోత్కి ఇంపార్టెంట్ కాబట్టి నేను వాళ్ళని వదులుకోలేను. కాకపోతే ఎవరైతే ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్, అంటే ఇప్పుడు రేంజెస్ చూసుకుంటే మనకి ఫస్ట్ లెవెల్ రేంజ్, సెకండ్ లెవెల్ రేంజ్, థర్డ్ లెవెల్ రేంజ్, అట్లా చూసుకునే అవకాశం, పర్సంటేజ్ వైజ్ అట్లా తీసుకునే అవకాశం ఏమన్నా ఉండొచ్చు. లైక్ మన గ్రాడ్ని బట్టి కానీ, మన సెమ్లో వచ్చిన బేస్ చేసుకొని బట్టి మన ప్రాజెక్ట్ అంటే అదర్ కంట్రీస్ పాయింట్స్ చూస్తారు. ఇక్కడ మనకి పాయింట్ సిస్టమ్ లేదు కాబట్టి మనం చేసిన ప్రాజెక్ట్స్ కానీ అవన్నీ చూసి పర్సంటేజ్ ఎంత ఉందో మన హైయెస్ట్ డిగ్రీలో అట్లాంటివి కన్సిడర్ చేసుకొని మనకి ఇంప్లిమెంట్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ హోప్ఫుల్లీ ముఖ్యంగా ట్రంప్ 20th సైన్ చేయబోతున్నారు. లేటర్ ఆన్ ఆయన తీసుకునే డెసిషన్ ఫస్ట్ H1B మీద, ముఖ్యంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద ఉంటుందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది స్టిల్ హ్యాపెనింగ్ అంటారా? ఇంకా జరుగుతుందా ఫస్ట్ ఆఫ్ ఆల్? సో ఇప్పుడు అందరికీ మిస్కన్సెప్షన్ ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని అంటే ఎవరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎవరు, ఎందుకు వచ్చారు, దేనికి వచ్చారు, దేని మీద వచ్చారు అన్నది చాలా మందికి డౌట్స్. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని అంటే చాలా టైప్స్ ఉంటుందండి. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఏంటంటే వాళ్ళ దగ్గర వీసా ఉండి ఎక్స్పైరీ అయిపోయాక కంటిన్యూ అయిపోవడం ఆ కంట్రీలో,
లేదు అసలు వీసానే లేకుండా బార్డర్స్ క్రాస్ చేసి సీలో ఓషన్స్లో వస్తుంటారు కదా బయట పక్కన పక్కన కంట్రీస్, వాళ్ళని కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనే అంటారు. ఎవరైతే ఒక వీసా ఉండి ఎక్స్పైర్ అయిపోయి కంటిన్యూ అయ్యే వాళ్ళు, వీసా అసలు లేకుండా ఉండే వాళ్ళని కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనే అంటారు. ఇప్పుడు వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళని మన ట్రంప్ ఏం చెప్తున్నాడంటే, నేను ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఇక్కడ నేను ఎంకరేజ్ చేయను, వాళ్ళని పంపించేసే ఉద్దేశం అయితే ఉంది అని అంటున్నాడు. సో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, కానీ అది ఓవర్ నైట్లో అయ్యే ప్రొసీజర్ అయితే కాదు. ఎంతోమంది ఆల్మోస్ట్ ఒక 2 crores పైన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు మనకి అమెరికాలో. సో వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకొని వాళ్ళకి లీగల్ నోటీసులు ఇచ్చి ఆ కోర్ట్స్ యూనో పెటిషన్స్ పెట్టి అదంతా అవ్వడానికి మనకు చాలా టైం పడుతుంది. సో హీ గేవ్ 2 options, ఈధర్ మీరంతా మీరు వెళ్ళిపోండి మీ కంట్రీస్కి, లేదు అని అంటే యూ హ్యావ్ టు గో ఇన్ దిస్ వే అని చెప్పేసి. సో దట్ వోంట్ ఎఫెక్ట్ ఎనీ ఆఫ్ అదర్ నేషనాలిటీస్. అండ్ ముఖ్యంగా మ్యామ్ స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, లేదంటే H1B వర్కర్స్ అయి ఉండొచ్చు, వీళ్ళకి ఒక కన్సల్టెన్సీ యొక్క ఇంపార్టెన్స్ ఎక్కడెక్కడ యాడ్ అవుతుంది, వాళ్ళ మీరు ఇచ్చే హెల్పింగ్ హ్యాండ్ ఎక్కడెక్కడ ఉంటుంది, మీ ఇంపార్టెన్స్ వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది అంటే? మా దగ్గర వచ్చే కానీ ప్రొఫైల్ ఏం చేస్తామంటే అండి, ఫస్ట్ వాళ్ళ ప్రొఫైల్ని స్టడీ చేస్తాం. అంటే వాళ్ళకి పర్సంటేజ్ ఎంత వచ్చింది, బ్యాక్లాగ్స్ ఎన్ని ఉన్నాయి, అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే వచ్చారు నా దగ్గరికి, MBA చేద్దాం అనుకుంటున్నారు, కానీ మీ ప్రొఫైల్ అంటే మీ బ్యాచిలర్స్ ఎప్పుడో అయింది, తర్వాత మీకు ఐటీలో ఎక్స్పీరియన్స్ ఉంది, ఇప్పుడు సడన్గా నేను MBA చేద్దామని అంటే మనకి ఎంబసీ యాక్సెప్ట్ చేయదు కదా. ఎందుకంటే మెజారిటీ మీరు బీకామ్ చేశారు కానీ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది, సడన్గా నువ్వు MBA ఎందుకు చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు ఐటీలో చదువుతున్నావు కదా, ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, సో యూ షుడ్ గో టు ఇన్ ద ఐటీ స్ట్రీమ్. సో కన్సల్టెన్సీ మేము వి ప్లేస్ ఏ మా రోల్ అక్కడ వస్తుందన్నమాట. మీరు ఒక కాన్సెప్ట్ తోటి వస్తారు కానీ దట్ వోంట్ వర్క్ ఫర్ యూ అనేది మనం ప్రాపర్ గైడెన్స్ ఇస్తాం. అండ్ ఫైనాన్షియల్ ఎయిడ్ కానివ్వండి, షార్ట్ లిస్టింగ్ ఆఫ్ కోర్సెస్ కానివ్వండి, మీ ప్రిఫరెన్స్ తగ్గట్టు యూనివర్సిటీస్కి మనకి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, లైక్ ఇంగ్లీష్ ఒక బడ్జెట్ తోటి వస్తారు, సో ఆ బడ్జెట్ ప్రకారం మనం షార్ట్ లిస్ట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ మేము విల్ ప్లేస్ ఎ రోల్ అనమాట. అండ్ మనకి షార్ట్ లిస్టింగ్ దగ్గర నుంచి మీకు అప్లికేషన్ సబ్మిషన్ దగ్గర, ప్లస్ మీకు I-20 వచ్చిన తర్వాత వీసా ఫైలింగ్, ఫైనాన్షియల్ ఎయిడ్ ఏదన్నా అసిస్టెన్స్ కావాలంటే అది చేయడము, మళ్ళీ వీసా ఇంటర్వ్యూ ప్రెప్ చేయడము, ఎవ్రీథింగ్ విల్ డూ ఇట్. సో ఓవరాల్గా అంటే మీకు గైడెన్స్ అనేది మనకి కన్సల్టెన్సీ నుంచి ప్రొవైడ్ చేయడంతో పాటుగా అక్కడ వెళ్ళాక మీకు ప్రాపర్ నెట్వర్కింగ్ కానీ దానికి సంబంధించిన వాటిలో కూడా మీకు కన్సల్టెన్సీ హెల్పింగ్ హ్యాండ్ అనేది ఉంటుందండి. అండ్ స్టిల్ ఇంకా ఎటువంటి హెల్ప్ మీకు కావాల్సి ఉంటుంది, ఎటువంటి డౌట్స్ మీకున్న, ఎటువంటి క్లారిటీ మీకు కావాలనుకున్నట్లయితే వాటిని డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు డైరెక్ట్గా మ్యామ్తో మాట్లాడి హెల్ప్ తీసుకోవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.